హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ఆఖరికి విద్యార్థులపైన కేసులు ఎత్తివేశారు. రిమాండ్లో ఉన్నటువంటి ఇద్దరు ఏబీపీ విద్యార్థులకు సంబంధించినటువంటి కేసులను కూడా ఎత్తివేసేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖలను ఆదేశించారు, పోలీస్ శాఖ, న్యాయశాఖకు. ఇదే ముందుగాల అది ఉంటారు చూసిరా, అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అని ముందుగాల ఇవన్నీ చేయకుండా అయిపోయేది. విద్యార్థులపైన చేసినటువంటి లాఠీ చార్జీ, విద్యార్థులపైన పెట్టినటువంటి కేసులు రేపు పొద్దుగాల ఎంత దూరమైనా తీసుకెళ్తాయి. దీంట్లో మీనాక్షి నటరాజన్ అనేటువంటి కాంగ్రెస్ జాతీయ పార్టీ నుంచి వచ్చినటువంటి తెలంగాణ ఇన్ఛార్జి జోక్యం చేసుకోవడంతో ఇది చాలా నెగిటివ్గా పోతున్నది అనేటువంటిది. లగచర్లకు సంబంధించినటువంటి ఘటన ఒకటి, హైడ్రాకు సంబంధించినటువంటి ఒకటి, మూసీకి సంబంధించినటువంటిది ఒకటి, ఇవాళ గచ్చిబౌలికి సంబంధించినటువంటి ఈ 4 అంశాలు కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక మాయని మచ్చగా మిగిలిపోతున్నాయి. వాటిని ప్రజల నుంచి మరపించేటువంటి ఏ ఒక్క కార్యక్రమం కూడా కాంగ్రెస్ పార్టీ చేయలేకపోయింది. దీనికి తోడు ఇప్పుడు సచివాలయ భేటీకి హాజరైన మీనాక్షి నటరాజన్ అనేటువంటిది వచ్చింది. అది పెద్ద గొడవ అయిపోతుంది. మొన్న కూడా మీనాక్షి నటరాజన్ ఎందుకు పోతుంది, మీనాక్షి నటరాజన్ సచివాలయంలో సమీక్షకు ఎందుకు పోయింది, ఇది గొడవ. సచివాలయంలో సమీక్షకు పోవడానికి ఆమెకి ఏ అధికారం ఉంది అనేటువంటి మాట ఇవాళ ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. అదేవిధంగా మిగిలినటువంటి వాళ్ళు కూడా అడుగుతున్నారు. ఎవరెవరు ఏమిటి అనేటువంటిదైనా క్లారిటీ తీసుకోవాలి. ఇంకో చోట కూడా వచ్చింది ఎక్కడో. మీనాక్షిపై గుర్రు, ఆమె తీరుపై పార్టీ సీనియర్ల అభ్యంతరం, లాభం కన్నా నష్టమే ఎక్కువ అంటున్న అసహనం, ఎస్సీ భూవేదంపై అంత అడవుడు ఎందుకని ప్రశ్న, సెక్రటేరియట్లో మంత్రులు కమిటీల భేటీపై విమర్శలు, సీఎం సర్కారును ఇరకాటంలో పెడతారా. మొన్న శనివారం రోజు కూడా సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో ఏ హోదాతోటి ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్, ఆమె కేంద్ర మంత్రి కాదు, పోనీ ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ కూడా కాదు, ఏ ఎంపీ అయినా సరే ఇతర రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎంపీ, అధికారం ఎక్కడుంటుంది సచివాలయంలో. ఈ సమీక్ష సమావేశం ఏర్పాటు చేసినటువంటి అధికారులపైన కోర్టులో కేసు వేయాలి ఫస్ట్. అసలు ఆమెను ఏ హోదాతో అక్కడికి రానిచ్చారు, ఏ విధంగా సమీక్ష సమావేశంలో పాల్గొననిచ్చారు, ఎవరికి దానికి సంబంధించినటువంటి డిస్క్రిషన్ పవర్ ఉంటుంది, మంత్రుల సమీక్ష సమావేశంలో ఎవరైనా కూర్చోవచ్చా, మంత్రులకు ఆ డిస్క్రిషన్ ఉంటుందా, ముఖ్యమంత్రికి తెలుసా, ముఖ్యమంత్రికి తెలియదా, చీఫ్ సెక్రటరీ ఏం పని చేస్తున్నారు, చీఫ్ సెక్రటరీకి తెలుసా, అసలు సచివాలయంలో ఏం జరుగుతున్నది, సచివాలయంలో ఉన్నటువంటి ఉద్యోగులు ఏం పని చేస్తున్నారు, సంబంధిత శాఖలు మంత్రులతో సమావేశానికి పోనీ మంత్రులు పిలుచుకున్నారా, మంత్రులు సమీక్షా సమావేశం చేస్తే ఆమెను ఎందుకు పిలిచారు, ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు, పోనీ హెచ్సియు విద్యార్థులు కాదు, హెచ్సియు విద్యార్థులకు సంబంధించినటువంటి సంఘాలు కూడా ఆమె కాదు, అయినా సరే మంత్రుల సమీక్షా సమావేశం ఆమె ఏర్పాటు చేయడం పైన ఇవాళ ఏ హోదాతో వెళ్ళారు అనేటువంటి అంశం పైన కూడా స్పష్టంగా రావాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఎట్లా ఆమె ఒక రాష్ట్ర పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ కదా, రాష్ట్ర పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్, ఆమె పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర ఏమంటారు అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇంకొకటి కాదు కదా. మళ్ళీ సెంట్రల్ యూనివర్సిటీకి, సరే సెంట్రల్ యూనివర్సిటీ అంటే ఎవరైనా పోవచ్చు, మిగిలిన వాళ్ళు ఎవరైనా పోవచ్చు. అంతకుముందు రాహుల్ గాంధీ కూడా వచ్చిండు, రాహుల్ గాంధీ వచ్చి సెంట్రల్ యూనివర్సిటీకి ఏమైనా ఇబ్బంది వస్తే నేనే ఉంటా అని చెప్తారు. అక్కడ పోనీ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ హోదా, ఒక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ హోదా తప్ప ఏ హోదా లేదు, ఎట్లా పోతారు. పోనీ ఇవన్నీ వదిలేసి సెక్రటేరియట్లో ఒక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఏ విధంగా సమీక్షా సమావేశం నిర్వహిస్తారు, తెలంగాణలో ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అధికారులు ఏం పని చేస్తున్నారు, ఆమెను ఎందుకు పిలిచారు, డిస్క్రిషన్ పవర్ ఉంటుందా ఉండదా, పోనీ ఈ పార్టీ ఎంపీఓ ఎమ్మెల్యేనో ప్రతిపక్షమైనా సంబంధం లేదు, ఎక్కడైనా సరే తెలంగాణకు సంబంధించినటువంటి ఎంపీ అయితేనేమో, పోనీ కేంద్ర మంత్రి అయితేనేమో, కేంద్ర మంత్రి అయినా సరే సమీక్షా సమావేశానికి వచ్చిరంటే కేంద్ర మంత్రి హోదాలో వచ్చినట్టు ఒక మాట చెప్పవచ్చు. పోనీ ఏదైనా ఒక పార్లమెంటరీ కమిటీ సమావేశం అయితేనేమో పార్లమెంటరీ కమిటీ మెంబర్ అయినా కావచ్చు. ఏ పార్లమెంటరీ కమిటీ మెంబర్ కాదు, లేకపోతే ఈ కేంద్ర మంత్రి కాదు, ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యవహారం కాదు. మంత్రులు పార్టీ ఇక్కడ తెలంగాణ నుంచి ఎన్నికైనటువంటి మంత్రుల కంటే, ముఖ్యమంత్రి కంటే, ఇక్కడ ఉన్నటువంటి నాయకుల కంటే కూడా ఆమె గొప్పది అన్నాడు. పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలు మాత్రం చూడాలి. ఒకవేళ గచ్చిబౌలికి సంబంధించినటువంటి కేసులో
పార్టీకి చెడ్డ పేరు వచ్చిందనుకుంటే గాంధీ భవన్లో సమీక్ష చేసుకొని మంత్రులను ముఖ్యమంత్రిని అక్కడికి పిలిపించుకొని మీరందరూ అక్కడ సమీక్ష చేసుకొని మీరు ఆ మాటల విషయంలో ఏం చేయాలి, కంచకచ్చిబౌలి హెచ్సియు భూ వివాదంలో మనం ఏం చేయాలి, కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా స్పందించాలి అని అక్కడ ఉన్న అధికార ప్రతినిధులతో లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేసుకొని సమీక్ష చేసుకొని మీరు అక్కడ వాళ్ళకి ఏం చెప్పినా నడుస్తుంది. కానీ అవన్నీ వదిలేసి కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకురాలుగా ఉండి మీరు ఏ విధంగా వెళ్తారనేటువంటి దానిపైన ఇవాళ సచివాలయంలో మీనాక్షి సమీక్షల ఎంపీ రఘునందన్ రావు, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ సచివాలయంలో సమీక్షలు నిర్వహించడం అర్ధరహితమని రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి పనిచేసే స్వేచ్ఛ ఇవ్వాలి తప్ప ఢిల్లీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ సమీక్షలు చేయడం సరికాదని, సీఎంకు కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జికి ఏమైనా వివాదం ఉందేమోనని దానిపై రాహుల్ దృష్టి పెట్టాలని సూచించారు. కాంగ్రెస్ వ్యవహారాలపై ఆమె గాంధీ భవన్లో సమీక్షలు చేసుకోవచ్చని, ఎంపీగా పనిచేసిన మీనాక్షి నటరాజన్ తన పరిధి ఏంటో గుర్తుంచుకోవాలని అన్నారు. ఇది ఇవాళ విపక్షాలకు ఇవాళ ఎవరిచ్చిరు ఆయుధం? కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్టు కదా. మళ్ళీ అవన్నీ పక్కకు పోయి ఏం చేసిరో పక్కన పెట్టేసి దీనిపైన చర్చ జరుగుతుంది కదా. ఏ విధంగా మీరు సమీక్ష చేస్తారనేటువంటి మాట ఇవాళ ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తున్నారు కదా. మీకు సంబంధించినటువంటి దాంట్లో ఆమె ఏమైనా కేంద్ర మంత్రి ఏంటా అని ఇవాళ కేంద్ర మంత్రులు కూడా ప్రశ్నిస్తున్నారు. కేంద్ర మంత్రులే సచివాలయానికి పిలుస్తలేరు, వాళ్ళనే సమీక్షకు పిలుస్తలేరు, వాళ్ళకు సంబంధించినటువంటి అంశంపైనే మాట్లాడతలేరు. కానీ ఈ విషయం పైన మాత్రం కాంగ్రెస్ మళ్ళా ఎవరు సలహాలు ఇస్తున్నారో తెలియదు. అనేక మంది సలహాదారులు ఉన్నారు, ముఖ్యమైనటువంటి సీనియర్లు ఉన్నారు, పార్టీని నడిపించినటువంటి వాళ్ళు ఉన్నారు, ముఖ్యమంత్రులకు సలహాదారులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, వివిధ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎక్కడో తప్పు కొడుతున్నది ఈ అంశంలో. ఎవరు ఓవర్ చేస్తారు? రాక 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్కు అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీని ఖతం చేయాలని కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళే కొందరు ఆలోచిస్తున్నారా? ఎట్లా ఈ మాట? కంచె గచ్చిబౌలికి సంబంధించి కాంగ్రెస్లో రెండు వర్గాలుగా విడిపోయిందా కాంగ్రెస్ పార్టీ? ఏమిటి ఇవన్నీ? ఈ వరుస వివాదాలు ఎందుకు తలనొప్పిగా మారుతున్నాయి కాంగ్రెస్కి? కాంగ్రెస్ పార్టీ ఏం చేయదలుచుకున్నది? ఎందుకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు ఈ పనులన్నీ చేయలేకపోతున్నారు, చెప్పలేకపోతున్నారు? ఈ విషయం పైన కూడా కాంగ్రెస్ తెలంగాణలో ఇట్లా ఉందా?